ప్రభుత్వ ఉద్యోగం, ఒక ప్రేమ వ్యవహారం, ఒక కాంట్రాక్ట్ కిల్లర్, పరుగులు పెడుతున్న రైలులో భర్తపై కాల్పులు. ఇదేదో సినిమా కథ కాదు. బీహార్లో సంచలనం సృష్టించిన ఒక క్రైమ్ కేస్. భర్త భార్యపై ప్రేమతో రైలెక్కాడు. కానీ అదే ప్రయాణం తన జీవితంలో చివరి ప్రయాణం అవుతుందని ఆ భర్త ఊహించలేకపోయాడు. ఈ కేసులో ఎన్నో ట్విస్టులు. ఏ క్షణం కూడా ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటన అని ఎవ్వరూ నమ్మలేరు. మరి పరుగులు తీస్తున్న రైలులో భర్తపై కాల్పులు జరిపిందెవరు? పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. 2026 సంవత్సరం జూన్ 11వ తారీఖు జన్ సాధారణ ఎక్స్ప్రెస్ రైలు బీహార్ వైపు పరుగులు పెడుతోంది. మధ్య మధ్యలో స్టేషన్లలో ఆగుతూ మళ్ళీ పరుగులు పెడుతోంది. అప్పుడు సమయం రాత్రి 8:30 అవుతుంది. మరికొద్ది సేపట్లో ఖగరియా జిల్లాలోని బద్లాఘాట్ స్టేషన్కి రైలు చేరుకోవాలి. కొద్ది దూరంలో బద్లాఘాట్ స్టేషన్ ఉంది అనగా రైలు ఆగిపోయింది. ఎందుకంటే ఎవరో ఒక భోగిలో చైను లాగారు. దాంతో రైలు ఆగిపోయింది. విషయం ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి తెలిసిందే. రంగంలోకి దిగారు. ఇంత రాత్రిపూట రైలుని చైన్ లాగి ఎవరు ఆపారని, ఏ భోగిలోనైతే చైన్ లాగారో ఆ భోగిలోకి రైల్వే పోలీసులు ప్రవేశించారు. ఆ భోగిలోని ఒక బెర్త్ పైన ఒక వ్యక్తి రక్తపు మడుగులో అచేతనంగా పడున్నాడు. చుట్టూ ఉన్న ప్యాసింజర్లు భయభ్రాంతులకు గురై ఉన్నారు. రైల్వే పోలీసులు ఏం జరిగిందని అడిగితే, ఎవరో దుండగుడు ఈ బెర్త్పై పడుకున్న వ్యక్తిపై కాల్పులు జరిపి అదే దుండగుడు చైను లాగి రైలు ఆగిపోతే దూకి పారిపోయాడని చెప్పారు. పోలీసులు హుటాహుటిన ఆ వ్యక్తిని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో బీహార్ రాజధాని పట్నాలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఆ వ్యక్తిని తరలించారు. హాస్పిటల్లో డాక్టర్లు ఆ వ్యక్తి శరీరంలో ఉన్న తుపాకీ గుండునైతే తొలగించారు, కానీ ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. పోలీసులు ఆ వ్యక్తి ఒంటి మీద ఉన్న దుస్తుల్ని వెతికితే మొబైల్ ఫోన్ దొరికింది, అలాగే పర్సు దొరికింది. ఆ పర్సులో డబ్బులు అలాగే ఉన్నాయి. పర్సులో ఐడి కార్డు కనిపించింది. ఐడి కార్డు మీద దేవ్ కుమార్ గుంజన్ అని పేరుంది. బీహార్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అని తెలుసుకున్నారు. బీహార్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఆ వ్యక్తి పర్సు దొరికింది, మొబైల్ దొరికింది, వ్యక్తి ఒంటి మీద ఉన్న బంగారు గొలుసు కూడా అలాగే ఉంది. అంటే దొంగతనం కోసం ఈ హత్య జరగలేదు. మరి దుండగుడు ఎందుకు కాల్పులు చెప్పి పారిపోయాడు? ఏమైనా వ్యక్తిగత కక్షలా, లేకపోతే శత్రుత్వం ఉందా? పోలీసులు దేవ్ కుమార్ గుంజన్ భార్యకి సమాచారం అందించారు. తన భర్త హత్యకు గురైన సంగతి తెలుసుకున్న దేవ్ కుమార్ గుంజన్ భార్య ఉరుకులు పరుగుల మీద పట్నాలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. తన భర్త డెడ్ బాడీ మీద పడి విపరీతంగా రోధించింది. పోలీసులు ఆ భార్యని ఓదార్చారు. దేవ్ కుమార్ గుంజన్ భార్య పేరు స్మితా కుమారి. స్మిత కూడా బీహార్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా జాబ్ చేసుకుంటుంది. వీళ్ళకి 5 సంవత్సరాల కూతురుంది. పోలీసులు స్మితాకి జరిగిన విషయాన్ని చెప్పారు. నీ భర్తని ఎవరో దుండగుడు రైలు భోగిలో తుపాకీతో కాల్చి హత్య చేశాడని చెప్పారు. తన భర్తని ఎవరు హత్య చేశారు, ఎందుకు హత్య చేశారని పోలీసులు అడుగుతూ భర్త డెడ్ బాడీ మీద పడి విపరీతంగా రోధించింది. పోలీసులు స్మితని ఓదార్చారు. ఆ తర్వాత దేవ్ కుమార్ గుంజన్కి డెడ్ బాడీకి పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత డెడ్ బాడీని భార్య స్మితాకి అప్పగించారు. అంత్యక్రియలు జరిగిపోయాయి. భర్త పోయిన బాధలో ఉన్న స్మితాని పోలీసులు ఎక్కువగా విచారించలేదు. ఎప్పుడైతే అంత్యక్రియలు అయిపోయాయో పోలీసులు విచారించడం మొదలుపెట్టారు. ఇక్కడ రైలు భోగిలో హత్య జరిగింది కాబట్టి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. దొంగతనం కోసం ఈ హత్య జరగలేదు. అందుకే పోలీసులు స్మితాతో మీకెవరైనా శత్రువులు ఉన్నారని అడిగితే, నేను ఒక స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీని, ఇక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాను. నా భర్త వేరే జిల్లాలో అతను ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇద్దరము గవర్నమెంట్ ఎంప్లాయీస్మే. నా భర్త నన్ను చూడడానికి నెలలో 2-3 సార్లు ఇక్కడికి వస్తాడు. నాకు తెలిసి మాకు ఎవ్వరూ శత్రువులు లేరు. మరి నా భర్తకి ఎవరైనా శత్రువులు ఉన్నారన్న సంగతి నాకు తెలియదు అని చెప్పింది. పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు. ఎందుకంటే ఇది దొంగతనం కోసం హత్య జరగలేదు. శత్రువులు ఎవరూ లేరని భార్య స్మిత చెప్తోంది. మరి ఆ దుండగుడు ఎవరై ఉంటారు? సరే, పోలీసులు రొటీన్లో భాగంగా
దేవ్ కుమార్ గుంజన్ కాల్ డేటా సిడిఆర్ అంతా పరిశీలించారు. పరిశీలిస్తే ఒక నంబర్ని చూసి పోలీసులకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆ నంబర్ని దేవ్ కుమార్ గుంజన్ కమీనే అన్న పేరు మీద సేవ్ చేసుకున్నాడు. జనరల్గా ఎవరైనా సరే మనం అందరము పేర్లతో నంబర్ని సేవ్ చేసుకుంటాం, అప్పారావు, సుబ్బారావు అలా అని చెప్పి. అంతకీ అయితే ముద్దు పేర్లతో బుజ్జి, కన్నా, వైఫ్, లవ్, బేబీ ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళ ముద్దు పేర్లతో ఆ నంబర్లను సేవ్ చేసుకుంటారు. ఇక్కడ కమీనే అన్న నంబర్ మీద ఎందుకు సేవ్ చేసుకున్నాడు? అసలు ఒరిజినల్ పేరు ఏంటని ఆరాధిస్తే ఒరిజినల్ పేరు అజిత్ కుమార్. అజిత్ కుమార్ అన్న పేరుని కమీనే అన్న పేరు మీద దేవ్ కుమార్ గుంజన్ తన మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకున్నాడు. పైగా కాల్ డేటా సిడిఆర్ అంతా పరిశీలిస్తే ఈ అజిత్ కుమార్ దేవ్ కుమార్ గుంజన్కి ఎన్నోసార్లు కాల్ చేశాడు. కానీ చేసిన ప్రతిసారి వాట్సాప్ కాలే చేశాడు. ఏ రోజైతే అంటే జూన్ 11వ తారీఖు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కూడా వాట్సాప్ కాల్సే అజిత్ కుమార్ చేశాడు. అందుకే పోలీసులకి చాలా విచిత్రంగా అనిపించింది. సరే తేల్చుకుంటే పోలే అని నంబర్ ఆధారంగా అజిత్ కుమార్ని పోలీస్ స్టేషన్ పిలిపించి విచారించారు. అజిత్ కుమార్, అవును దేవ్ కుమార్ గుంజన్ నాకు ఫ్రెండు, ఫ్యామిలీ ఫ్రెండు, ఇద్దరము ఒకే డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటున్నాం, కాకపోతే నేను వేరే డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటున్నానని చెప్పాడు. ఇక్కడ అజిత్ కుమార్ కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా జాబ్ చేసుకుంటున్నాడు, కాకపోతే వేరే డిస్టిక్లో. సో దేవ్ కుమార్ గుంజన్ నాకు ఒక విధంగా కొలీగు, నా ఫ్రెండు. బహుశా నా పేరుని కమీనే అన్న పేరు మీద మరి ఎందుకు సేవ్ చేసుకున్నాడో నాకు తెలియదని పోలీసులతో చెప్పాడు. సరే చాలామంది ఫ్రెండ్స్ తమ తమ ఫ్రెండ్ సర్కిల్లో రే కమీనే అని చాలా ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఇక్కడ దేవ్ కుమార్ కూడా అజిత్ కుమార్ని కమీనే అన్న పేరు మీద సేవ్ చేసుకున్నాడేమో అని అనుకున్నారు. పైగా అజిత్ కుమార్ కూడా దేవ్ కుమార్ గుంజన్ హత్యకు గురికావడం పట్ల విస్మయాన్ని, దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. ఎవరో ఆ దుండగుడు, మీరు దయచేసి ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకోండి పోలీసుల్ని వేడుకున్నాడు. పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు. సరే అజిత్ కుమార్ కాల్ డేటా సిడిఆర్ మొత్తం అంతా పరిశీలించారు, ఆరా తీశారు. ఆరా తీస్తే అజిత్ కుమార్ మొబైల్లో కూడా దేవ్ కుమార్ గుంజన్ నంబరు ఉంది. దాంతోపాటే దేవ్ కుమార్ భార్య స్మిత నంబర్ కూడా ఉంది. అజిత్ కుమార్ స్మితతో ఎన్నోసార్లు కాల్ చేశాడు, గంటల సేపు మాట్లాడాడు. సరే ఒక కొలీగు ఫ్రెండ్ భార్యతో మాట్లాడి ఉంటాడేమని చెప్పి పోలీసులు అనుకున్నారు. ఆ తర్వాత లొకేషన్ని పరిశీలించారు. అజిత్ కుమార్ లొకేషన్, స్మిత లొకేషన్ పరిశీలిస్తే చాలాసార్లు కాల్ చేసినప్పుడల్లా పైగా ఇద్దరి లొకేషన్లు ఒకే చోట ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఇదేంటి, కాల్ చేసి మాట్లాడుకుంటే ఓకే, కానీ ఇద్దరి లొకేషన్లు చాలాసార్లు ఒకే చోట ఉన్నాయి అంటే ఇద్దరూ కలిసే ఉన్నారు. ఒక ఫ్రెండ్ భార్యతో మాట్లాడడం వేరు, కలిసి ఉండడం వేరు. ఎందుకు కలిసి ఉంటాడు, ఏమై ఉంటుంది అని అజిత్ కుమార్ని, మీరు స్మితతో కాల్ చేశారు సరే, కానీ మీ లొకేషన్ స్మిత దగ్గరే చూపించింది, అలాగే స్మిత లొకేషన్ కూడా మీ దగ్గరే, ఇద్దరు కలిసి ఉన్నట్టుగా చూపించింది అంటే అవును, స్మిత నా కొలీగ్ భార్య, ఒక విధంగా ఫ్యామిలీ ఫ్రెండ్, అందుకే కాల్ చేసేవాడిని, అప్పుడప్పుడు ఇంటికి కూడా వెళ్ళేవాడిని, టీ కాఫీ అది తాగేవాడిని, లంచ్ చేసేవాడిని, ఇద్దరం కబుర్లు చెప్పుకునేవాళ్ళం, ఇందులో తప్పేముందని ఎదురు తిరిగి పోలీసులనే ప్రశ్నించాడు. పోలీసులు స్మితాను కూడా ప్రశ్నిస్తే అవును అజిత్ కుమార్ మా ఫ్యామిలీ ఫ్రెండు, నా భర్త ఫ్రెండు, నా ఇంటికి అప్పుడప్పుడు వచ్చేవాడు, టీ కాఫీ లేదా టిఫిన్లు ఇవన్నీ చేసేవాళ్ళం, కబుర్లు చెప్పుకోవాలం, ఇందులో తప్పేముంది అని స్మిత కూడా పోలీసులు ఎదురు ప్రశ్నించింది. దాంతో పోలీసులు కూడా అవునులే ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కాల్ చేసుకున్నారు, కలిసి ఉన్నా కూడా ఏమీ చేయలేము, వీళ్ళకి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదు. కానీ మరి హత్య ఎలా జరిగింది? రోజులు గడుస్తున్నా పోలీసుల దగ్గర ఎటువంటి క్లూ లేదు. దాంతో ఎక్కడైతే హత్య జరిగిందో అక్కడి నుంచే మొదలు పెడదామని, ఎక్కడైతే రైలు ఆగిందో, ఎక్కడైతే రైల్వే పోలీసులు డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారో ఆ బద్లాఘాట్ స్టేషన్ దగ్గర ఉన్న అన్ని మొబైల్ టవర్స్ సోదా చేశారు. ఆ మొబైల్ టవర్స్లో ఆ రోజు అంటే జూన్ 11వ తారీఖు రాత్రి, మధ్యాహ్నం ఎన్ని మొబైల్ నంబర్స్ యాక్టివ్లో ఉన్నాయని పోలీసులు ఆరా తీయడం మొదలుపెట్టారు. చాలా పెద్ద టాస్క్, ఎందుకంటే కొన్ని వందల వేల నంబర్లు ఆ రోజు బద్లాఘాట్ స్టేషన్ దగ్గర యాక్టివ్లో ఉన్నాయి. పోలీసులు ప్రతి నంబర్ని ఫిల్టర్ చేసుకుంటూ కొన్ని అనుమానాస్పద నంబర్ల దగ్గర ఆగారు. అందులో ఒక నంబర్ రాజు కుమార్ అన్న పేరుంది.
ఈ రాజ్ కుమార్కి క్రిమినల్ చరిత్ర ఉంది, ఒక క్రిమినల్. సరే, ఆ టైంలో రాజ్ కుమార్ అక్కడ ఏం చేస్తున్నాడని రాజ్ కుమార్ నంబర్, కాల్ డేటా, సిడిఆర్ మొత్తం అంతా పరిశీలించారు. పరిశీలిస్తే రాజ్ కుమార్ కాల్ డేటాలో అజిత్ కుమార్ నంబర్ కనిపించింది. అజిత్ కుమార్తో కాల్ చేసినట్టుగా ఉంది. ఒక క్రిమినల్ ఫోన్లో అజిత్ కుమార్ గవర్నమెంట్ ఎంప్లాయీ నంబర్ ఎందుకుంది? అజిత్ కుమార్ ఒక క్రిమినల్తో ఎందుకు కాల్ చేసి మాట్లాడాడు? పోలీసులకి ఎక్కడో అనుమానం కలిగింది. దాంతో రాజ్ కుమార్ని ఎత్తుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత అజిత్ కుమార్ని, స్మితని తీసుకొచ్చారు, విడివిడిగా విచారించారు. ఆ తర్వాత ముగ్గురిని కలిపి విచారించడంతో పోలీసులు పెద్దగా శ్రమ పడకుండానే ముగ్గురు కలిసి ఒక కథ బయటపెట్టారు. ఆ కథ ఏంటి అంటే, స్మితా కుమారి బాగా చదువుకుంది. మొదట్లో ఇంజనీర్గా జాబ్ చేసింది. అక్కడే అజిత్ కుమార్తో పరిచయం ఏర్పడింది. అజిత్ కుమార్ అప్పటికే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా జాబ్ చేసుకుంటున్నాడు. వీళ్ళ పరిచయం ప్రేమలోకి దారితీసింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడింది. కానీ అప్పుడే స్మితా కుమారి తల్లిదండ్రులు దేవ్ కుమార్ గుంజన్ సంబంధం చూశారు. స్మిత మొదట్లో వ్యతిరేకించింది. కానీ తల్లిదండ్రులు దేవ్ కుమార్ని పెళ్లి చేసుకోవాలని పట్టుబడ్డారు. దాంతో ఇరు కుటుంబాల వాళ్ళు మాట్లాడుకున్నారు. పెద్దల్ని ఎదిరించలేక, తాను ప్రేమించిన అజిత్ కుమార్ని పెళ్లి చేసుకోలేక పెద్దలు చూసిన సంబంధాన్ని దేవ్ కుమార్ గుంజన్ని 2018 సంవత్సరంలో పెళ్లి చేసుకుంది. 2021 సంవత్సరంలో వీళ్ళకి ఒక కూతురు పుట్టింది. ఇక్కడ స్మిత ఆల్రెడీ ఇంజనీర్గా జాబ్ చేసేది. పెళ్ళైన తర్వాత బాగా కష్టపడింది, చదివింది. దాంతో బీహార్ స్టేట్ గవర్నమెంట్లోనే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా జాబ్ దొరికింది. కాకపోతే వేరే డిస్టిక్లో. ఇక్కడ భర్త దేవ్ కుమార్ గుంజన్ వేరే డిస్టిక్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా జాబ్ చేసుకుంటూ ఉండేవాడు. ప్రేమించిన అజిత్ కుమార్ మరొక డిస్టిక్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సేమ్ అసిస్టెంట్ ఇంజనీర్గా జాబ్ చేసుకుంటూ ఉండేవాడు. ఉద్యోగరీత్యా వేరే వేరే డిస్టిక్లో జాబ్ ఉండటంతో దేవ్ కుమార్ నెలలో 2-3 సార్లు, వారానికి ఒకసారి అప్పుడప్పుడు తన భార్యని చూడడానికి వచ్చేవాడు. మళ్ళీ తిరిగి తన జాబ్లో జాయిన్ అయిపోతూ ఉండేవాడు. ఎప్పుడైతే భర్త ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఉండి అక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడో, ఇక్కడ స్మిత తన ప్రియుడైన అజిత్ని ఇంటికి పిలిపించుకునేది. ఇద్దరూ భార్యాభర్తలా ఒకే ఇంట్లో ఉండేవారు. ఇద్దరూ సంబంధం పెట్టుకునేవారు. ఇక్కడ అజిత్ కుమార్ స్మితని ప్రేమించడం చేత పెళ్లి చేసుకోలేదు. చేసుకుంటే స్మితనే చేసుకోవాలనుకున్నాడు. స్మిత కూడా దేవ్ కుమార్ గుంజన్ని పెళ్లి చేసుకున్న అజిత్ కుమార్ని మర్చిపోలేదు. అజిత్ కుమార్తో తన సంబంధాన్ని కొనసాగిస్తూనే వచ్చింది. అప్పుడప్పుడు దేవ్ తన భార్యను చూడడానికి వచ్చేవాడు. 2-3 రోజులు ఉండేవాడు. ఆ 2-3 రోజులు కూడా అజిత్ కుమార్, స్మిత విరహవేదనను భరించలేకపోయారు. అడ్డుగా దేవ్ కుమార్ ఉన్నాడని ఇద్దరూ అనుకునేవారు. మరి తాము జీవితాంతం కలిసి ఉండాలి, అజిత్ కుమార్ స్మితని పెళ్లి చేసుకోవాలి, ఇద్దరూ హ్యాపీగా కాపురం చేసుకోవాలి. అడ్డుగా దేవ్ కుమార్ ఉన్నాడు. మరి ఏం చేయాలని ఇద్దరు కూడా అన్ని కేసులాగే అడ్డుగా ఉన్న దేవ్ కుమార్ గుంజన్ని లేపేయాలనుకున్నారు. కానీ ఎలా? చట్టానికి పోలీసులకి చిక్కకూడదు. యాక్సిడెంటల్ కేసుగా అనిపించాలి. చట్టము, పోలీసులు, సమాజం సహజంగా చనిపోయాడని భావించాలి. తమ మీదకి ఎటువంటి అపవాదు రాకూడదు. దానికోసం ఇద్దరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టుగా ఈ మర్డర్ని ఎలా చేయాలన్నట్టుగా ప్రిపేర్ అయ్యారు. నెట్లో శోధించారు, యూట్యూబ్లో వీడియోలు చూశారు, క్రైమ్ సినిమాలు, క్రైమ్ వెబ్ సిరీస్, హాలీవుడ్, బాలీవుడ్, ఈ వుడ్ ఆ వుడ్ లేకుండా అన్ని సినిమాలు చూశారు. కానీ ఎన్ని చూసినా హంతకులు పోలీసులకి పట్టుబడుతున్నారు. తాము స్వయంగా రంగాలకు దిగితే పోలీసులు పట్టేసుకుంటారు. అందుకే సుపారీ ఇచ్చి ఒక కిరాయి గుండా చేత హత్య చేస్తే పోలీసుల నుంచి, చట్టం నుంచి తప్పించుకోవాలనుకున్నారు. అజిత్ కుమార్ తన ఊరికే చెందిన రాజు కుమార్ని సంప్రదించాడు. రాజకుమార్తో, నువ్వు దేవ్ కుమార్ గుంజన్ని చంపేయాలి అంటే, సరే దానింత పని, నా ప్రొఫెషనే ఇది, కాకపోతే 4 లక్షల సుపారీ డిమాండ్ చేశాడు. అజిత్, స్మిత ఇద్దరూ దానికి ఓకే అన్నారు. అడ్వాన్స్గా ₹1,50,000 రాజకుమార్కి ఇచ్చాడు. ఆ తర్వాత రాజు రెక్కి నిర్వహించడం మొదలుపెట్టాడు. దేవ్ కుమార్ ఎప్పుడెప్పుడు జాబ్ నుంచి తన భార్య దగ్గరికి వస్తాడు, ఎప్పుడు మళ్ళీ జాబ్లో జాయిన్ అవుతాడు, ఇదంతా రెక్కి నిర్వహించాడు. దీనికి స్మిత కూడా సహకరించింది. తన భర్త ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడు అని మొత్తం వివరాలన్నీ తన బాయ్ ఫ్రెండ్ అజిత్కి చెప్పేది. అజిత్ సుపారీ కిల్లర్ రాజకుమార్కి చెప్పేవాడు. ఇక్కడ స్మిత తన భర్త తనను చూడడానికి రైల్లో ప్రయాణించి వస్తాడు ప్రతిసారి అని చెప్పేది.
జూన్ 11వ తారీఖు దేవ్ తన భార్యకి కాల్ చేసి నేను వస్తున్నానని చెప్పాడు. వెంటనే స్మిత తన బాయ్ ఫ్రెండ్ అజిత్కి నా భర్త ఇదే రోజు రైల్లో వస్తున్నాడని చెప్పింది. అజిత్ రాజకుమార్కి చెప్పాడు. రాజకుమార్ అదే రైలు ఎక్కాడు. రాత్రి 8:30 అవుతున్న టైంలో బద్లాఘాట్ స్టేషన్ సమీపంలో రాజకుమార్ తన వెంట తెచ్చుకున్న రివాల్వర్తో దేవ్కుమార్ గుంజన్ మీద కాల్పులు జరిపి హత్య చేసి చైను లాగి రైలు ఆగిపోతే అక్కడి నుంచి దిగి పారిపోయాడు. ఎంత పగడ్బందీగా ప్లాన్ వేసినా చివరికి చట్టానికి పోలీసులకి చిక్కారు. ఇక్కడ అజిత్ కుమార్ చాలా తెలివిగా దేవ్కుమార్ గుంజన్కి వాట్సాప్ కాల్ చేసేవాడు. మామూలు కాల్ చేస్తే దొరికిపోతాం, లొకేషన్ దొరికిపోతుంది అన్నట్టుగా వాట్సాప్ కాల్సే ఎక్కువగా చేసేవాడు. కానీ పోలీసులు ఆ వాట్సాప్ కాల్ ద్వారానే ఈ హత్య కేసు మిస్టరీని ఛేదించారు. మొత్తానికి పోలీసులు 25 రోజుల పాటు కేసును పరిశోధించి చివరికి హంతకుల్ని పట్టుకున్నారు. జూన్ 11వ తారీఖు దేవ్కుమార్ గుంజన్ హత్యకు గురయ్యాడు. జూన్ 18వ తారీఖు కేతన్ అగర్వాల్ హత్యకు గురయ్యాడు. సియా దొరికిపోయింది. పోలీసుల ఇంట్రాగేషన్లో స్మితతో నీ భర్తని హత్య చేసిన తర్వాత కేతన్ అగర్వాల్ హత్యకు గురయ్యాడు, సియా పోలీసులకు దొరికిపోయింది, అలాగే సోనం కూడా పోలీసులకు దొరికిపోయింది, మరి నువ్వు కూడా దొరికిపోతావన్న భయం ఏలేదా అంటే అవును, ఈ కేసులన్నిటి గురించి మాకు తెలుసు. నా భర్తని హత్య చేసిన తర్వాత కేతన్ అగర్వాల్ హత్య జరిగింది, సియా పోలీసులకి దొరికిపోయింది, నేను కూడా దొరికిపోతానేమోనన్న భయం నాకు కలిగేది అని చెప్పింది. మరి ఆ భయం హత్య చేయడానికి ముందు కలిగి ఉంటే బహుశా ఈ పరిస్థితి ఏర్పడేది కాదు. కానీ వినాశకాలే విపరీత బుద్ధి. ఎవ్వరూ ఆపలేరు, ఎవ్వరూ ఏమి చేయలేరు. ఇక్కడ తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోలేకపోయింది. పెద్దలు కుర్చిచ్చిన వివాహం చేసుకుంది, ఒక కూతుర్ని కనింది. అయినా సరే తన భర్తతో విభేదాలు ఏర్పడితే తన భర్తతో విడిగా ఉండాలి అనుకుంటే చట్టబద్ధంగా విడిపోయి తాను ప్రేమించిన అజిత్ కుమార్ని పెళ్లి చేసుకొని ఉండొచ్చు. కానీ హత్య చేయాలి, అడ్డు తొలగించుకోవాలి అన్న ఆలోచన కలిగింది. కానీ ఎప్పుడైతే హత్య చేయాలన్న ఆలోచన వస్తుందో ఆ ఆలోచననే హత్య చేసేయాలి, లేకపోతే జీవితాంతం జైల్లో చెప్పుకోడు తినాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక్కళ్ళు తీసుకున్న ఈ దారుణమైన నిర్ణయం ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమైపోయాయి. ఇక్కడ స్మిత కుటుంబం, వాళ్ళ తల్లిదండ్రులు, అజిత్ కుమార్ తల్లిదండ్రులు, ఇక్కడ హత్యకు గురైన దేవ్కుమార్ తల్లిదండ్రులు అందరూ చిన్నాభిన్నము, వాళ్ళ జీవితాంతం బాధపడతారు. పైగా అన్ని కేసుల్లాగే అపం శుభం తెలియని 5 సంవత్సరాల కూతురు అనాథైపోయింది. జూలై 17వ తారీఖు స్మిత అజిత్ కుమార్ మీద హత్య కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ప్రస్తుతం వీళ్ళు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. బాగా చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకున్న స్మిత, అలాగే ప్రభుత్వ ఉద్యోగే తన భర్తని హత్య చేసింది. మరోపక్క ప్రియుడు కూడా ప్రభుత్వ ఉద్యోగే, చదువుకున్నారు, కానీ ఏం లాభం. మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో నాకు తెలియజేయండి. రేపు మరో నిజమైన క్రైమ్ స్టోరీతో మిమ్మల్ని కలుసుకుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.